ఒకరోజు స్వామి సమర్థ అక్కడే అక్కల్కోట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామం పేరు జేవూర్ అనే గ్రామం. మరి ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో వర్షాలు లేకపోవటం వల్ల, ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక అక్కల్కోటే కాదు చుట్టుపక్కల పరిసరాల్లో కూడా వర్షాలు లేవు, కరువు ఏర్పడిందని చెప్పుకున్నాం. మరి ఈ జేవూర్ గ్రామంలో కూడా స్వామి సమర్థ వెళ్ళినప్పుడు అక్కడ కూడా వర్షాలు లేవు. మరి అలాంటి సమయాల్లో వెళ్ళారు స్వామివారు. వెళ్ళి వర్షాలు లేకపోవటం వలన చివరికి అక్కడ మంచి తీర్థం కూడా దొరకలేదండి స్వామివారికి. మంచినీళ్ళు త్రాగుదామనుకున్నప్పటికీ కూడా ఆ మంచి తీర్థం కూడా కరువు అయిపోయింది అక్కడ. మరి ఆ గ్రామ ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారట. స్వామి సమర్థ వచ్చిన ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు పాపం. చివరికి తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళంతా కూడా పాపం. అటువంటి క్లిష్ట పరిస్థితిలో స్వామివారు ఆ సమయంలో ఆ గ్రామంలో స్వామివారి యొక్క పవిత్ర పాదం ఆ నేల మీద పడింది. అంటే స్వామి సమర్థకి తెలియదా అండి విషయం? తెలుసు. వాళ్ళు సమర్థులని మొదలే చెప్పుకున్నాము. ఎక్కడ ఏమి జరుగుతున్నా స్వామి సమర్థకి అంతా కళ్ళకి కట్టినట్లే తెలుస్తుంది వారికి. మరి ఆ జేవూర్ గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టే స్వామివారు అక్కడికి వెళ్ళటం జరిగింది. అది మనకి తెలియదు ఆ విషయము. మామూలుగా స్వామి సమర్థ అన్ని గ్రామాలకు వెళుతూ ఉంటారు కదా, ఆ రోజు జేవూరు గ్రామానికి వెళ్ళారని అనుకుంటాం. కానీ అక్కడ కఠినమైనటువంటి కరువు ఏర్పడుట చేత స్వామివారు అక్కడికి వెళ్ళారు, ప్రజలు రక్షించేందుకు వెళ్ళారు అనే విషయం మనం ఇప్పుడు గ్రహించవలసినటువంటి విషయం ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని. మరి అలాంటి క్లిష్ట పరిస్థితిలో స్వామివారు ఆ గ్రామానికి చేరారు. ఆ క్లిష్ట పరిస్థితిలో ఆ గ్రామ ప్రజలందరూ కూడా దుఃఖపడుతున్నట్టండి. వారి దుఃఖాన్ని తొలగించడానికే స్వామివారు వెళ్ళారు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అవధూతలకి ఎక్కడ ఏ క్లిష్ట పరిస్థితులు అక్కడ కలుగుతున్నాయో వారికి అంతా తెలుసు. కాబట్టి ప్రస్తుతం ఆ జేవూరు గ్రామంలో చాలా క్లిష్ట పరిస్థితిగా ఉంది అనే విషయం శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు గ్రహించే అక్కడికి వెళ్ళారు అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఆయన ఆ విషయం బయటపడలేదు. వారు ఏమీ బయటపడకుండా మామూలుగా మనకి మాయ కమ్మినట్టుగా అక్కడికి వెళ్ళారు. ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఏదో ఒక నెపం చూపించి అక్కడికి వెళ్ళారు అంతే తప్ప వారికి అన్నీ తెలుసు. మరి జేవూరు గ్రామంలోని పరిస్థితి తెలుసుకొని ఆ గ్రామ ప్రజలంతా కూడా క్లిష్ట పరిస్థితిలో ఉండడం చేత స్వామివారి యొక్క రాకను చూసి వాళ్ళంతా మురిసిపోయి ఆనందంతో స్వామివారి పాదాల మీద పడి వారు వేడుకున్నారటండి. ఈ విధంగా ఉంది స్వామి అని చెప్పడం జరిగింది స్వామివారికి. మరి స్వామి సమర్థ అక్కడ ప్రజల యొక్క బాధలు కష్టాలను విని వారు ఏం చేశారంటే అదే గ్రామంలో ఉన్న శివాలయం గుడికి వెళ్ళారు ఆయన స్వామి సమర్థ. వారి వెంట కూడా కొంతమంది కూడా వెళ్ళడం జరిగింది అక్కడ. మరి వెళ్ళి అక్కడ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని చూశారట స్వామి సమర్థ. తదేకంగా ఆ శివలింగాన్ని చూస్తూ వర్షాలు ఇంకా పంపలేదేమిటి అని ప్రశ్నించట ఆ శంకరుని చూసి స్వామి సమర్థ. ఎంత చిత్రమో చూడండి. ఒక మనిషితో మాట్లాడుతున్నట్టే అక్కడ సంఘటన. లింగాన్ని చూశారండి. చూసి నమస్కరించుకుని వచ్చేస్తారా అనుకున్నారు అక్కడ జనాలందరూ కూడా. మరి స్వామి సమర్థ ఏం చేశారట లింగాన్ని చూసి వర్షాలు ఇంకా పంపలేదేమిటి అని ప్రశ్నించట సాక్షాత్తు ఆ పరమేశ్వరుని. నిజానికి స్వామి సమర్థ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ శివునిలో ఒక రూపం ఈయన కూడా కదండి. రుద్రావతారం అని చెప్పుకున్నాం కదా, శివావతారం చెప్పుకున్నాం కదా. కానీ ప్రజలకు ఆ విధంగా ఒక మభ్య చూపుతున్నారు. ఆయన సాక్షాత్ పరమాత్మయే అక్కడికి వచ్చాడనేవారు. కానీ వాళ్ళు త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారే అక్కడికి వచ్చారు, వారి రక్షణ కొరకే వచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో శివుడు ఈ స్వామి వారే. మరి శివ అవతారం కూడా ఇందులో ఉన్నారు కదా. ఈ ముగ్గురు కలియకలో ఈ స్వామి రూపంలో శివుని అవతారం కూడా ఉందిగా. అయినప్పటికీ శివలింగాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు, ఇంకా వర్షాలు ఎందుకు పంపలేదు అని గట్టిగా అరిచట స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు. అక్కడే ఆ గ్రామానికి కొంచెం అవతల మరొక గ్రామం ఉందంటండి. ఆ గ్రామం పేరు వారసంగ్ అనే గ్రామం. మరి అక్కడ కూడా స్వామి సమర్థ వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కూడా ఇదే సమస్య ఉండడం చేత శివాలయంలో అక్కడ కూడా శివాలయంకి వెళ్ళారు స్వామి సమర్థ. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అన్నిటి కూడా దర్శించుకొని దేవతలందరినీ తిట్టేటండి అక్కడ.
ఆ గ్రామంలో స్వామి సమర్థ మరి వారాసంగ్ అనే గ్రామంలో స్వామి సమర్థ అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి దేవతందలను చూసి తిట్టారు స్వామి సమర్థ. పైపెచ్చి ఏమని అన్నారంటే నీకు శనగలు కావాలా అని ప్రశ్నించట. ఆ గ్రామంలో ఏమో మరి నీకు ఇంకా వర్షాలు పంపలేదని ప్రశ్నించాడు. ఇక్కడ తిట్టి స్వామివారు నీకు శనగలు కావాలా అని అడగటం జరిగింది అని మళ్ళీ గట్టిగా అన్నట్ట గర్జించారు స్వామి. రుద్రావతారుడు కానీ గర్జించడం జరిగింది అక్కడ. తర్వాత ఊరి ప్రజలు ఆ స్వామివారి యొక్క ఆజ్ఞ చేత శనగలు తెప్పించి శ్రీ స్వామి సమర్థకి ఇస్తే శ్రీ స్వామివారు ఆ శనగలు శివపార్వతుల మీద అలాగే అక్కడ ప్రక్కన ఉన్నటువంటి దేవతా విగ్రహముల పైన చల్లాట వారి స్వహస్తాలతో గురుస్పర్శ. మరి ఆ గుప్పెట్లో తీసుకుని శనగలు అక్కడ ఉన్నటువంటి శివపార్వతుల విగ్రహం మీద అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేవతల యొక్క విగ్రహం మీద స్వామివారు శనగలు జల్లటం జరిగింది. ఆ క్షణమే వెంటనే శనగలు ఎప్పుడైతే గురుస్పర్శ ద్వారా విగ్రహాల మీద పడంగానే పైన మేఘాలు ఏర్పడ్డాయటండి. ఆకాశంలో మేఘాలు ఏర్పడ్డాయి. క్షణంలో భయంకరమైనటువంటి వర్షం పడిందిట. మొత్తం ఆ చుట్టుపక్క గ్రామాలన్నీ కూడా భయంకరమైన వర్షము, కుంభవృష్టి వర్షం పడిందిట. ఎక్కడైతే కరువు ఉందో అక్కడంతా అన్ని చోట్ల వర్షం పడింది. కరువు తీరిపోయింది స్వామివారి యొక్క అనుగ్రహం చేత, స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ యొక్క అనుగ్రహం చేత, ఆశీస్సుల చేత ఆ కరువు తిరిగిపోయింది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పూర్తిగా కరువు తిరిగిపోయింది. ఎక్కడెక్కడ వర్షాలు పడలేదో స్వామి అనుగ్రహం చేత అంతటా వర్షాలు పడింది. స్వామి వారి యొక్క ఈ చర్య ద్వారా అన్ని గ్రామాల్లో ప్రజలు అందరూ ఆనందంగా ఉన్నట్ట, స్వామివారి యొక్క లీలను చూసి ఆశ్చర్యపోయారట. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరిగి ఆ ప్రజలందరూ వచ్చి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క చరణాల మీద పడి శరణు వేడుకొని కృతజ్ఞత చెప్పుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నారండి. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళని స్వామివారు వచ్చి రక్షించారు. అన్ని గ్రామంలో వచ్చి వారి యొక్క మాట చేత మరి వారి యొక్క చర్య చేత వారి యొక్క వింత చేష్ట చేత అక్కడ అద్భుతమైనటువంటి లీలలు చూపించి వారికి నివారణ కలిగించారు స్వామి సమర్థ. మరి ఇలాంటి విషయమే దత్తాత్రేయుని అవతారమైనటువంటి అంటే స్వామి సమర్థ యొక్క తదుపరి అవతారమైనటువంటి శ్రీ షిరిడి సాయిబాబా గారు కూడా ఇలాగే మరి పంచభూతాలని అధీనంలో ఉంచుకున్నారండి. అక్కడ కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దత్తాత్రేయులు వారే వీళ్ళన్ని రూపాలు కూడా అని మనం రుజువు చేయటానికి ఒక్కొక్క గురువు యొక్క లీలలను చూపిస్తున్నాం. రెండు కూడా అలాగే మనకి స్వామి సమర్థ ఏ విధంగా పంచభూతాలని అధీనంలో ఉంచుకొని వర్షాలు పడని చోట వర్షాలను పడేలా చేశారు స్వామి సమర్థ. ఇక్కడ చిత్రం ఏంటంటే సాయిబాబా గారు ఏం చేశారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దత్తుని అవతారమైనటువంటి 5వ అవతారమైన సాయిబాబా గారు ఒకసారి షిరిడిలో విపరీతమైన కుంభ వృష్టి పడింది. బాగా పెద్ద వాన పడిందండి. ఇక్కడ పెద్ద వాన, అక్కడేమో వానలు లేవు. స్వామి సమర్థ అవతారంలో షిరిడిలో మటుకు భయంకరమైనటువంటి వాన పడిందిట. మరి ఆ భయంకరమైన వాన చూసి షిరిడి ప్రజలందరూ కూడా ఆందోళన పడిపోయారు, భయపడిపోయారు. అది వర్షం తగ్గడం లేదు. అందరూ కూడా ఆ వర్షం తల మీద పడకుండా చూలు కింద వాటి కింద నిలబడి వాళ్ళు తలదాచుకున్నారు. చిన్న చిన్న మేకలు పాపం అక్కడ ఉన్నటువంటి కుక్కలు అవి కూడా వచ్చి పాపం ఆ నీటికి భరించలేక అవి కూడా తలదాచుకున్నాయట అక్కడ ఇక్కడ నిలబడి. ఎంతకీ వర్షం ఆగదు. షిరిడి ప్రజలకు ఏం చేయాలో తెలియదు. మరి షిరిడిలో మరి గ్రామదేవత ఖండోబా ఉన్నారు, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, శివాలయం ఉంది, శని గణపతుల ఆలయం ఉంది. ఇలా మంచి మంచి ఆలయాలు ఉన్నప్పటికీ కూడా ఆ వర్షాన్ని తగ్గించేందుకు ఎక్కడ ఆస్కారం కనబడలేదు. చివరికి షిరిడి జనులందరూ సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడి వారి యొక్క చరణాలు పట్టుకున్నారటండి. పట్టుకుని శరణు వేడుకున్నారు వాళ్ళంతా కూడా. స్వామి, భయంకరమైన వర్షము తగ్గడం లేదు, మీరు దయ చూపండి మా అందరి మీద, ఈ వర్షం తగ్గేలేదు, మేమందరం ఎలా ఇళ్ళకి చేరాలి అనేటువంటి వేడుకున్నారట. మరి స్వామి సమర్థ ఏ విధంగా అయితే అక్కడ వర్షాలు పడకపోతే వర్షాలను కురిపించారో, ఇక్కడ షిరిడి సాయిబాబా గారు భయంకరమైన వర్షం పడుతుంటే భయంకరమైన వర్షాన్ని వారి యొక్క వాక్కు చేత ఆపించాటండి. బాబా వాళ్ళ యొక్క షిరిడి ప్రజల యొక్క దీనస్థితిని చూసి
కరిగిపోయి దయామయుడు అయినటువంటి ఆ సాయిబాబా బయటకు వచ్చి మేఘాల వైపు చూస్తూ ఏం గట్టిగా అరిచాట అంటాడు, ఆగు నీ తీవ్రత తగ్గు అన్నట్టు సాయిబాబా గారు. ఎప్పుడైతే ఆ సద్గురు వాక్కు బయటకి వచ్చిందో, ఆ ప్రతిధ్వనించిందో, గట్టిగా అరవటం, చాలా గట్టిగా అరిచాట. ఆ వాక్కు, ఆ గర్జన షిరిడి మొత్తం కూడా ఒక భూకంపం వస్తే ఎలా కంపించిందో అలా ఊగిపోయినట్లుగా అయిందంటే, అంత సద్గురు యొక్క వాక్ అంత శక్తివంతమైనటువంటి విషయం మనం గ్రహించాలి. ఆగు నీ తీవ్రత తగ్గు అన్నట్ట సాయిబాబా గారు. వెంటనే ఆ సద్గురు సాయిబాబా యొక్క వాక్కును విన్న వెంటనే ఆ కుంభవృష్టి వెంటనే ఆగిపోయిందండి. చిత్రం చూడండి, అద్భుతమైనటువంటి లీల దత్తుని యొక్క మరొక అవతారమైనటువంటి సాయిబాబా గారు చూపించారు. వర్షం తగ్గిపోయింది. అందరూ, ఆ షిరిడి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. బాబా చరణాల మీద పడి ఆనందంతో కృతజ్ఞత చెప్పుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మేకలు, కుక్కలు అవన్నీ కూడా చక్కగా ఆనందంతో వెళ్ళిపోయాయి. వారి ఒంటి మీద ఉన్నటువంటి శరీరంపై ఉన్నటువంటి నీళ్ళన్నీ బాగా వాళ్ళు, ఆ కుక్కలు కానీ మేకలు కానీ పాపం చిన్న చిన్న ఆవు దూడలే కానీ ఆవులు కానీ అవన్నీ కూడా విదిలించుకుని చక్కగా ఆనందంగా వాటి చోటికి వాటికి వెళ్ళిపెట్టండి. సమర్థ సద్గురు అంటే అద్భుతం ఇదే. ఈ లీలలు చూస్తుంటే అక్కడ వర్షాలు పడకపోతే వర్షాలు పడించారు స్వామి సమర్థ. ఇక్కడ వర్షాలు విపరీతంగా పడితే ఆ వర్షాన్ని తగ్గించారు సాయిబాబా గారు, సమర్థ సాయిబాబా గారు అనే విషయము మనం గ్రహించాలి. కాబట్టి శ్రీదత్తుని చేతిలో పంచభూతములన్నీ కూడా వారు చెప్పినట్లుగా, అంటే దత్తాత్రేయుల స్వామి వారు చెప్పినట్లుగా, అంటే దత్త స్వరూపులైనటువంటి, ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, స్వామి సమర్థ అక్కలకోటే కానీ, శ్రీపాదులే కానీ, నృసింహ సరస్వతే కానీ, మాణిక్య ప్రభులే కానీ, మరి స్వామి సమర్థే కానీ, షిరిడి సాయినాథులే కానీ, వారి చెప్పినట్లుగా విని పాటిస్తాయే తప్ప అవి ఇష్టం వచ్చినట్టుగా వారిని అధిగమించి వారి అతీతముగా ప్రవర్తించవు అనే విషయాన్ని మనము ఈ లీల ద్వారా గ్రహించాలి. తర్వాత మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ స్వామి సమర్థ ఆజ్ఞ లేనిచే ఏ కార్యం కూడా సాధ్యపడదు. శ్రీ స్వామి సమర్థ ఆజ్ఞ ఇచ్చిన తరువాత సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు అనే విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం, అది ఎలా అనేది. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట వచ్చిన తర్వాత వారి పేరు, అలాగే మరియు వారి లీలలు, వారు చేసినటువంటి మహిమలు కూడా బాగా వ్యాపించిపోయాయి. మనం అనేకసార్లు చెప్పుకున్నాం, ఎందుకంటే అనేక లీలలు ప్రదర్శించారు, అనేక మహిమలు ప్రదర్శించారు. మరి అలా వ్యాపించిపోయాయి. ఎంతోమందికి ఎక్కడో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ఆ విషయం తెలిసిపోయింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడి తండోపతండాలుగా అక్కలకోటకు రావడం జరుగుతుంది. అక్కలకోటకు వచ్చి స్వామి సమర్థను దర్శించుకోవడం జరుగుతుందన్నమాట. అదే సమయంలో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి లీల అండి, ఇది మనం వినే ఉంటాం. కొడాక్ ఇండియా లిమిటెడ్ అనే ఒక ఫోటోగ్రాఫ్ మనం చాలాసార్లు వినాం, చాలా ఫేమస్ అది, మన చాలా పేరు ప్రఖ్యాతలు కాంచినటువంటి పేరు అది. కొడాక్ ఇండియా లిమిటెడ్ అనే ఒక ఫోటో కంపెనీ, అది బొంబాయిలో ఉండేదండి. మరి వాళ్ళు స్థాపించిన రోజుల్లో, కొత్తగా స్థాపించినటువంటి రోజుల్లో జరిగినటువంటి విషయం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. వారు ఏం చేశారంటే, ఆ కొడాక్ ఫోటోగ్రాఫర్లు ప్రముఖుల యొక్క ఫోటోలు తీస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ కంపెనీ బాగా అభివృద్ధి కావాలనే ఉద్దేశం చేత ప్రముఖుల యొక్క ఫోటోలు తీసి ప్రచురిస్తూ ఉంటే వాళ్ళు చాలా అభివృద్ధి అవుతారు కదా అనే సంకల్పం చేత వాళ్ళు అలా తిరుగుతున్నారు. అలాంటి సమయంలోనే మరి మహారాష్ట్రలో అక్కలకోటలో ఒక యోగి పుంగవులు ఉన్నారు, స్వామి సమర్థ. వారు సాక్షాత్ దత్తాత్రేయుల స్వామి వారే అని పేరు విని వారు చూపినటువంటి లీలలు మహిమలను విన్న తర్వాత ఆశ్చర్యపోయి మరి అలాంటి స్వామి సమర్థ యొక్క ఫోటోను కూడా తీసుకోవాలని వాళ్ళు సంకల్పించుకున్నారట ఆ కొడాక్ ఇండియన్ కంపెనీ వాళ్ళు. అలా అనుకుని ఆ ఉద్దేశంతో వాళ్ళు అక్కలకోటకు రావడం జరిగింది. మరి వచ్చి స్వామి సమర్థని యొక్క ఫోటో తీసుకోవాలని వారు మనసులో అనుకున్నారు. ఆ విషయాన్ని, స్వామి సమర్థ యొక్క ఫోటో తీయాలని అనుకున్నటువంటి విషయాన్ని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు శిష్యుల దగ్గర ముందు వాళ్ళు చెప్పడం జరిగింది. స్వామివారి యొక్క ఫోటో తీసుకోవాలనే ఉద్దేశంతో మేము వచ్చాము అని చెప్పడం జరిగింది. మరి అది విన్న తర్వాత స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి భక్తుల్లో ఒక్కడైనటువంటి ఒక భక్తుడు మరి
వాళ్ళకి ఏం చెప్పారంటే ఆ కంపెనీ వాళ్ళకి, మీరు స్వామివారి యొక్క ఆజ్ఞ లేకుండా ఎలాంటి ఫోటోలు తీయకూడదండి, అది అలాంటివి చేయకండి అనేటువంటి ఒక మంచి సలహా ఆ కొడాక్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు అలాంటి ఫోటోలు తీయకండి, స్వామి సమర్థ ఆజ్ఞ తీసుకోండి అనేటువంటి విషయం ఆ భక్తులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆజ్ఞ లేనిదే ఏ కార్యం కూడా సాధ్యపడదు అని ముందే సూచించారు ఆ భక్తులు ఆ కొడాక్ కంపెనీ ఫోటోగ్రాఫర్స్కి. మరి ఆ ఫోటోగ్రాఫర్లు శ్రీ స్వామి సమర్థన్ దగ్గరికి వెళ్ళి దర్శించుకొని వారి యొక్క కోరికను కోరడం కూడా జరిగింది. స్వామి, మీ యొక్క ఫోటోను మేము తీసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాము, మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పడం జరిగింది. కానీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు వాళ్ళ యొక్క మాట విని పట్టించుకోలేదంటండి. వారి దోన వారు వెళుతున్నట్ట. ఫోటో గురించి చెప్తే దాని గురించే, ఆ విషయం గురించే పట్టించుకోకుండా మామూలుగా వారి పని వారు చేసుకుంటూ ఉన్నారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. ఇలా కొడాక్ ఫోటో కంపెనీ వాళ్ళు అక్కడ అక్కలకోటలో స్వామి సమర్థ యొక్క ఆజ్ఞ కోసం పాపం 3-4 రోజులు కూడా ఉన్నారటండి. ఆజ్ఞ పొందితే స్వామివారి యొక్క ఫోటో తీసుకోవచ్చు కదా, తద్వారా వాళ్ళ కంపెనీ ఇలాంటి మహాత్ముల యొక్క ఫోటోలు ప్రచురిస్తే వాళ్ళ కంపెనీ బాగా అభివృద్ధి అవుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక 3-4 రోజులు కూడా స్వామివారి ఆజ్ఞ ఇవ్వకపోయినప్పటికీ అక్కలకోటలోనే ఉన్నారట. స్వామివారి యొక్క ఆజ్ఞ కోసమని వేచి చూస్తూ ఉన్నారు. మరి స్వామివారు అలా 4-5 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఫోటోగ్రాఫర్కి వాళ్ళకి స్వామివారి ఎటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే నిరుత్సాహం చెంది మళ్ళీ ఏమనుకున్నారంటే, మళ్ళీ మనం వెళ్ళిపోవటం ఎందుకు, స్వామి సమర్థకి తెలియకుండా మనం స్వామివారి యొక్క ఫోటో తీసుకుందామని వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఫోటోగ్రాఫర్లు మాట్లాడుకొని స్వామి సమర్థ ఏమండి, దత్తాత్రేయుల స్వామి వారికి తెలియదంటూ అనేది ఏముంటుంది, ముందు అది మన యొక్క మూర్ఖత్వే అనే విషయం గ్రహించాలి. పాపం వాళ్ళు అది తెలియక స్వామివారి యొక్క ఫోటో తీద్దామని వాళ్ళు అనుకోవడం జరిగింది. తెలియకుండా తీద్దాం అనుకున్నట్ట. వాళ్ళు కాచుకుని ఉన్నారు, స్వామి సమర్థ ఎప్పుడు ఫోటో తీద్దామా, మన ఏ సందర్భం చక్కగా మనకి ఆ సదుపాయంగా ఉంటుందా అనే విషయం వాళ్ళు కాచుకుని ఉన్నారు ఆ సమయం కోసమని. ఇలా జరుగుతుంటే ఒకసారి వాళ్ళకు ఒక అవకాశం కలిగింది. వాళ్ళకి ఆ స్వామివారి యొక్క ఫోటో తీయటానికి ఒక అవకాశం కలిగింది. స్వామి సమర్థకి తెలియకుండానే మరి ఒక ఫోటోని తీసేశారు. వాళ్ళు తీసేసి వెంటనే ఏం చేశారంటే సంతోషపడి స్వామివారి ఫోటో తీశాం కదా అని ఆనందపడి, వాళ్ళు వచ్చినటువంటి పని అయింది కదా అని ఆనందపడి ఆ నెగటివ్ని కడుగుదామని వాళ్ళు స్టూడియోలో నెగటివ్ని కడిగారట. మరి ఆ ఫోటో తీసి స్వామివారికి చూపించాలని అనుకుని ముందు అక్కలకోటలో ఉన్నటువంటి భక్తులకు చూపించారు ఆ ఫోటోగ్రాఫర్స్. మొదట ఒక స్వామి సమర్థ యొక్క భక్తుడికి చూపిస్తే అందులో ఏముందని అడిగితే ఆ భక్తుడు ఆ ఫోటో చూసి శ్రీరామచంద్రుడు అని చెప్పాట. ఆ భక్తుడికి ఆ ఫోటో శ్రీరామచంద్రులా కనబడింది. మరి వీళ్ళేమో సాక్షాత్ స్వామి సమర్థకి తెలియకుండానే తీశారు, నెగటివ్ కడిగి ఆ ఫోటో మన భక్తులకు చూపిద్దామని తహతలాడుతూ అందులో ముందు ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎవరున్నారంటే శ్రీరాముడు అని చెప్పాట. మరి ఆ ఫోటోగ్రాఫర్లు ఆశ్చర్యపోయి మరొక భక్తుడికి ఇచ్చారట ఆ ఫోటోని, తీసినటువంటి ఫోటోని. ఇందులో ఎవరున్నారు ఈ ఫోటోలో అని అడిగితే ఆ భక్తులు ఏం చెప్పాట, మహావిష్ణువు ఉన్నాడని చెప్పాట. అతనికి మహావిష్ణువులా కనిపించింది, మహావిష్ణువు ఉన్నాడని చెప్పాట. అలాగే మరొక భక్తుడి దగ్గర తీసుకెళ్ళి, బాబు ఇందులో ఎవరున్నారు నాయన చూసి చెప్పు అంటే ఆ ఫోటో చూస్తే అమ్మవారు ఉన్నారని చెప్పాట. అతను స్వామి ఫోటో తీసిన చోట్ల అమ్మవారు ఉన్నారని చెప్తున్నట్టు ఆయన. మరి భవానీ ఫోటో ఉంది అని చెప్పడం చూస్తే ఆశ్చర్యపోయారట వాళ్ళందరూ. ఏమిటిది ఇంత చిత్రంగా ఉందని ఆ కొడాక్ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారట. చివరికి వాళ్ళు తీసినటువంటి ఆ ఫోటోను పట్టుకొని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు దగ్గరికే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి వారికి చెప్పడం జరిగింది. పూర్తిగా చెప్తే స్వామివారు ఆ చేతిలో ఆ ఫోటోనిచ్చి, స్వామి ఇలా చేశామని ఆ ఫోటోగ్రాఫర్లు చెప్తే అప్పుడు స్వామివారు వాళ్ళు తీసినటువంటి ఫోటోని చూశారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి. చూసి ఏమన్నారంటే, ఏమిటి నేను ఇంత ఘోరంగా ఉన్నానా అని అన్నారట నవ్వుతూ.
ఫోటోగ్రాఫర్లకి అర్థం కాలేదు. ఒకళ్ళేమో రామచంద్రుడు అంటున్నారు, ఒకడేమో మహావిష్ణువు అంటున్నారు, ఒకడేమో భవానీ అమ్మవారు అంటున్నారు. మరి ఈయనేమిటి ఇంత ఘోరంగా ఉన్నానా అంటున్నారు స్వామివారని వాళ్ళు ఆశ్చర్యం చెందారు. ఏమిటని ఆ ఫోటోని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఆ ఫోటోగ్రాఫర్ల యొక్క చేతికి ఇచ్చారట చూడమని. మరి ఆ ఫోటోని చూస్తే అందులో ఒక కోతి బొమ్మ కనబడిందండి. స్వామి సమర్థ వారి స్వహస్తాలతో ఇచ్చినటువంటి ఫోటోలో ఒక కోతి బొమ్మ కనబడింది వాళ్ళకి. మరి ఆ ఫోటోగ్రాఫరు ఇన్ని విధాలుగా జరగటానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటే స్వామి సమర్థకి చెప్పకుండా తెలియకుండా వారు ఫోటో తీశాము అనేటువంటి ఒక భావనలో ఉన్నారు వాళ్ళు. స్వామి సమర్థకి అన్నీ తెలుసు అక్కలకోట మహారాజు గారికి, ఎందుకంటే సాక్షాత్ దత్త పరమాత్ముడు ఆయన. మరి ఇవన్నీ చూపించేటప్పటికీ వాళ్ళకి ఆశ్చర్యం చెందింది. మేము తప్పు చేశాం కదా, స్వామి సమర్థ అనుమతి లేనిదే ఫోటో తీయకూడదు కదా, మరి అనుమతి లేకుండానే చాటుగా స్వామి సమర్థకి తెలియదని ఉద్దేశంతో ఫోటో తీయడం వలన ఇదంతా పరిణామం అనేటువంటి విషయం వాళ్ళందరూ కూడా గ్రహించారు. వెంటనే వారి యొక్క ఉద్దేశం తప్పని భావించి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క చరణాల మీద పడి శరణు వేడుకున్నట్ట. తప్పు జరిగింది స్వామి, మేము పొరపాటు చేశాము, మీకు తెలియకుండా తీశామని అనుకున్నాం, కానీ ఈ విధంగా జరుగుతుందని మేము అనుకోలేదు అనేటువంటి విషయం స్వామి సమర్థకి వెల్లడి చేయటం జరిగింది. అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్లు మళ్ళీ స్వామివారి యొక్క అనుమతిని కోరారు. అప్పుడు స్వామివారు అనుమతి ఇచ్చారట, ఆశీర్వదించారు. మొదట పరమాత్ముడు దయామయుడు కరుణామయుడు అంటాం కదండి. మరి వారి యొక్క ఉద్దేశం అలా ఉన్నప్పటికీ చివరికి జరిగింది. వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళు కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు వారి యొక్క కోరిక నెరవేర్చుటకు ఫోటోని తీయమన్నారట. అప్పుడు వాళ్ళు ఫోటో తీసినప్పుడు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు బ్రహ్మాండంగా ఆ ఫోటోలో కనబడ్డారు. ఇది మనం స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి లీలని మనము గ్రహించాలి. మరొక లీల కూడా చూద్దామండి. ఇది కూడా చాలా గొప్ప లీల. ఒక ఫట్కే అనే మరొక ఫోటోగ్రాఫరు ఫోటో తీయటానికి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దగ్గరికి రావటం జరిగింది. అయితే శ్రీ స్వామివారి అనుమతిని పొంది స్వామి సమర్థని సిద్ధంగా ఉండమని చెప్పాట ఆ ఫట్కే అనే ఫోటోగ్రాఫరు. శ్రీ స్వామి సమర్థ బాగా చీకటి పడేంత వరకు కూడా హుక్కా పీలుస్తూనే ఉన్నారట. ఈయన చెప్పాడు, మీరు సిద్ధంగా ఉండండి స్వామి, మీరు ఎప్పుడు సిద్ధం అంటే అప్పుడు మేము ఫోటో తీస్తామని ఆ ఫట్కే చెప్పాడు ఆ ఫోటోగ్రాఫర్. మరి స్వామి సమర్థ హుక్కా పీలుస్తూ ఉన్నారట. ఆయన సాయంత్రం అయింది, రాత్రి బాగా చీకటి పడేంత వరకు కూడా అసలేమీ చెప్పకుండా ఆయన హుక్కా పీలుస్తున్నారు. నేను సిద్ధంగా ఉన్నానని ఎటువంటి విషయం చెప్పలేదు, కానీ హుక్కా పీలుస్తున్నారట స్వామివారు. మరి ఆ ఫోటోగ్రాఫరు ఏమనలేక చీకటి పడేదాకా అక్కడే ఉన్నట్ట. పాప ఫట్కే అని అతను వేచి ఉన్నాడు అతను. మరి శ్రీ స్వామి సమర్థ చీకట్లో అప్పుడు బాగా చీకటి పడిన తర్వాత ఫోటో తీయమన్నట్ట స్వామివారు ఈ ఫట్కేని. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క లీలలు అద్భుతమని మనం చెప్పుకున్నాం. తమాషాగా ఉంటాయి, చమత్కారంగా ఉంటాయి అనే విషయం మనం గ్రహించాం. చీకటి పడ్డాక స్వామివారు ఫోటో తీయమని చెప్పారు. మరి ఆ ఫోటోగ్రాఫర్ అన్నట్ట, స్వామి వెలుగు లేనిదే ఫోటో రాదు స్వామి, కష్టతరమైనటువంటి సరిగ్గా రాదు అని తన బాధని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అతని కెమెరాలో ఫ్లాష్ లేదని దానివల్ల తనకి ఇబ్బంది అనే విషయము వ్యక్తం చేశాడు ఆ ఫట్కే అని అతను స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి. అంత చెప్పినప్పుడు కూడా స్వామి సమర్థ తీయమని ఆజ్ఞాపించట. పర్వాలేదులే తీ ఫోటో, చీకటైనా పర్వాలేదు, నీకు అటువంటి ఏం సంశయం లేదు, నువ్వు ఫ్లాష్ పెట్టలేదు అని అనుకోకు, తీ ఫోటో తీ అని చెప్పారట. మరి ఆ ఫట్కే స్వామివారి యొక్క ఆజ్ఞను పాటించి ఫోటో తీసేటండి. తీస్తే ఆ ఫోటోలో చాలా స్పష్టంగా అద్భుతంగా స్వామివారు కనిపించారు. అంటే స్వామివారి అనుమతి ఇస్తే ఎలా ఉంటుంది, స్వామివారి అనుమతి ఇస్తే ఫోటో ఎలా వస్తుంది అనే విషయము, అలాగే అనుమతి లేకుండా మరి ముందు చెప్పినటువంటి లీలలో తీస్తే ఎలా అనేటువంటి విషయము మనం గ్రహించాలి. కాబట్టి అవధూతలు యొక్క చిత్రాన్ని ఫోటో తీయాలనుకుంటే సాధ్యము కాదు. అవధులు లేని వారండి, అటువంటి వారిని మనం ఒక ఫోటోలో బంధించగలమా అనేటువంటి ప్రశ్నించుకుంటే అసాధ్యము అనే విషయము మనం గ్రహించాలి. ఎందుకంటే మహాత్ముల యొక్క ఫోటోలు తీసినా అవి కడిగిన పిదప ఫోటోలు రావు అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి.
వారి అనుమతి లేకుండా తీస్తే అవి రావు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అవి వారి అనుమతి ఇస్తే అవి తప్పకుండా వస్తాయనే విషయము గ్రహించాలి. వారి యొక్క ఆశీర్వచనం ఉంటేనే అలాంటివి చేయగలుగుతామనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి పరమాత్ముని పరమాత్ముని యొక్క చిత్రములను కెమెరా అనే పెట్టెలో బంధించగలమా? అది అసాధ్యము. పరమాత్మ యొక్క చిత్రాలను బంధించలేము. సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి అనేటువంటి విషయం మనము గ్రహించాలి. అవి అసాధ్యమైనటువంటి విషయాలు. ఒకవేళ అలాంటి కోరికలు ఉంటే వారి యొక్క అనుమతిని, సద్గురువుల యొక్క అనుమతిని తీసుకుంటేనే సాధ్యమవుతుంది అనేటువంటి విషయము మనం గ్రహించాలి ఈ 2 లీలల ద్వారా. ఇది అద్భుతమైనటువంటి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చూపించినటువంటి అద్భుతమైనటువంటి లీల. ఇది దత్తాత్రేయుల స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి మహిమ అనేటువంటి విషయము మనము గ్రహించాలి.